హాయ్ అండి, నేను రజియా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరి చట్నీ అండి. ఇది ఇడ్లీలోకి, దోశ, వడ, ఉప్మా, పెసరట్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట రెస్టారెంట్స్లో దొరికే చట్నీ కన్నా కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే, ఇడ్లీలోకి అయితే ఇలా పలుచగా చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఇలా మీకు పర్ఫెక్ట్గా మెజర్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇలా టేర్ చేసుకొని బౌల్ని 200 గ్రామ్స్ వరకు నేను శనగపప్పు తీసుకున్నానండి. దీనికి మీరు దగ్గరగా మీరు తీసుకునే క్వాంటిటీస్ని చూసి తీసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి అయితే ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. కారం ఎక్కువగా ఏమి ఉండకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా తీసుకుంటే మీరు చాలా బాగుంటుంది చట్నీ. దీంట్లోకి కొబ్బరి అండి. కొబ్బరి వచ్చి మనం జస్ట్ చిన్న కొబ్బరి అయితే ఒకటి పూర్తిగా తీసుకోవచ్చండి. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీంట్లోంచి నేను ఒక హాఫ్ పీస్ మాత్రం యూస్ చేస్తానండి. పచ్చడి అయితే ఇలా చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. ఈ కొబ్బరిని పైన తోలంతా కూడా ఈ విధంగా తీసేసుకుందాం. చట్నీలో ఇది తీసేసుకుంటే కలర్ అది కూడా అపీరియన్స్ బాగుంటుంది. లేకపోతే ఇది కొంచెం చట్నీ బ్లాకిష్గా కనిపిస్తూ ఉంటుందండి. ఇది తీసుకోకపోయినా మనకి ఇది ఫైబర్ ఫుడ్డే. దీన్ని కూడా మనం వేసుకుని కూడా మీకు అలా అపీరియన్స్ ఏమీ అవసరం లేదనుకోండి, మామూలుగా వేసుకుని కూడా చేసుకోవచ్చండి. ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర ఇంకొక 2 స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకొని ఇందులోనే కొంచెం మినపప్పు వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకుందామండి లైట్గాను. కొబ్బరిని ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కట్ చేసుకున్న తర్వాత పగలు కొట్టిన పీసెస్ని చాలా రోజుల వరకు స్టోరేజ్ ఉంటాయండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదే బౌల్లో మనము ఈ పచ్చిమిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇలా మనం ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, అందులో ఉన్న ఆయిల్లోనే మనం ఫ్రై చేస్తున్నామండి. ఇలా కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత పైన ఇలా వైట్గా మనకి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులోకి ఈ పచ్చిమిర్చి ములిగేలాగా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ హైలో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఇంకో 1 మినిట్ సిమ్లో పెట్టేసి మనం అలా వదిలేస్తే చాలా ఈజీగా మన పచ్చిమిర్చి ఉడికిపోతాయండి. ఇలా మనం ఉడకబెట్టుకొని చట్నీ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలానే ఒకసారి ట్రై చేయండి. ఇదే పద్ధతిలో చాలా బాగుంటుంది. ఇదిలో మొత్తం మనకి ఇలా మిర్చి ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారి పెట్టుకోవడానికి ఏదన్నా వాటర్లో ఉన్న బౌల్లో ఈ డిష్ని పెట్టేస్తే మనం చాలా ఫాస్ట్గా చల్లారిపోతుందండి. ఇలా మిక్సీ జార్లోకి మనం తీసుకున్న ఈ శనగపప్పు ఇంకా కొబ్బరిని కూడా వేసుకొని చల్లారి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడట్టుగా కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకుందాం. మిక్సీ కొట్టిన తర్వాత కావాలంటే మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. మరి ఏది సాల్టీగా చేసుకుంటే బాగోదు. ఇందులో కొంచెంగా వాటర్ వేసుకొని దీని కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇది ఇప్పుడు మనకి గట్టి చట్నీకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చక్కగా బాగుంటుందండి. మనం చట్నీని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు అదే బౌల్లో ఇంకొక 3 స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ వేసుకుందామండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. నేనైతే పీనట్ ఆయిల్ వేసుకున్నానండి. సో ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని కొంచెం లైట్గా ఆరబెట్టుకొని దీన్ని ఇందులోకి వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. తాలింపులు ఏమీ మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ స్టేజ్లోనే కొంచెం శనగపప్పు ఇంకా మినపప్పు వేసేసుకొని దీన్ని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎప్పుడు కూడా చట్నీ తాలింపులు వేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి. చట్నీ అంతా కూడా మళ్ళీ కుక్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా వాటర్ వేసుకొని ఈ హీట్ అంతా కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మనం ఈ పచ్చడిని మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు మన దీంట్లోనే పల్చని చట్నీ కావాలంటే తాలింపులు కొంచెం ఎక్కువ వేసుకొని పల్చని చట్నీ కోసం కొన్ని తాలింపులు సెపరేట్గా వేసుకొని గట్టి చట్నీ కోసం కొంచెం తీసుకుంటే అలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పల్చని చట్నీలో కొంచెం మజ్జిగ లాంటిది ఏదన్నా కలిపి మజ్జిగ కానీ కొంచెం వాటర్ కానీ వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం చట్నీ రెడీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంతేనండి మన కొబ్బరి శనగపప్పు చట్నీ. ఇడ్లీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీ ఉందండి. చాలా పర్ఫెక్ట్గా చక్కగా ప్రోటీన్ వాల్యూస్ అన్నీ ఉండి చేసుకున్న ఇడ్లీ ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇడ్లీని మనం ఇలా చేసుకుంటే బయట ఇడ్లీస్లా కాకుండా అన్ని ప్రోటీన్ వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంట్లో మనం చేసుకున్న ఇడ్లీ. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ చట్నీని ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.